దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి ఇరువురు బిడ్డలు కూడా రక్షణ తీసుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం దేనికోసం అంటే ఏమండి, దేవుని రాజ్యములో చేర్చబడాలంటే ఒకరి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని ఏమండి ఆ తండ్రి రాజ్యములో చేర్చబడడానికి అర్హత పొందుకుంటారు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమండి ప్రవక్తన యందు, మాటల యందు, అలాగే నడవడి యందు, అలాగే ప్రతి విషయంలో కూడా ఏమండి దేవునికి ఇష్టలుగా, దేవుని బిడలుగా మనము నడిచేవారుగా మనము ఉండాలి. మన ఒక ఆయన అంటున్నా ఉన్నాడు, నువ్వు ఆమెకి ఎందుకు ఇచ్చావయ్యా బాప్తిసము? గుళ్ళోనేమో ఏసయ్యా ఏసయ్యా అని అంటుంది, ఇంటికి వచ్చాము ఏం చేస్తుంది? దాఖలు సత్తులు బదులు కొడుతుంది అంటుంది. దేవుని స్తోత్రం. ఎందుకు ఇచ్చావయ్యా అని ఏమండి అనకూడదు దైవజనుడు, ప్రియాదేవుడు. ఎందుకంటే మన ప్రవర్తన మారాలి. ఏమండి పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామములో నీవు బాప్తిసం తీసుకున్న నీవు నీ రక్షణ జీవితాన్ని నీవు నిరంతరము నీవు కాపాడుకునే వారిగా నీవు ఉండాలి. దేవుని రాజ్యములో చేర్చబడాలంటే నీవు ఏమండి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. మానవుని జీవితంలో ఏమండి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. బాప్తిసం పొందిన నీవు ఏమండి నీవు దేవునికి ఇష్టలుగా, దేవుని బిడ్డలుగా నువ్వు జీవించాలని ఈ మధ్యకాల సమయమందు పరిశుద్ధ ఆత్మదేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క కూడికను కృతజ్ఞతాస్తుతి కూడికను ఏర్పాటు చేస్తున్నారు. ఏమండి మనము దేవుడు చేసిన మేలును మరువకోకుండా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా, ఏమండి ఆయన మహిమపరిచే వారముగా, ఆయన గణపరిచే వారముగా, ఆయన స్తుతించే వారుగా, ఆయన కొనియాడే వారముగా మనం ఉండాలని మధ్యకాల సమయమందు పరిశుద్ధాత్మదేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన ప్రేమామయుడు, దయగలిగిన దేవుడు, జాలు చూపించే దేవుడు, నీ పట్ల ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు, నీవు నేను ఆరాధించే దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పులు కొట్టి దేవుడు నామమున మహిమపరచుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, రోగ రుగ్మతలో ఉన్నా, ఎలాంటి శ్రమలు, ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు నిన్ను వెంటాడినా గాని ఇదిగో శ్రమకాలం మందు యెహోవాకు మొరపెట్టుము, ఆయన వెంటనే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. నువ్వు ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు ఆరాధించే దేవుడు నీ అక్కరలని, నీ ఇబ్బందులు, నీ రోగ రుగ్మతలన్నిటినీ వాటన్నిటి నుండి విడిపింపజేసే దేవుడు. ఆయన పేరే నీవు నేను ఆరాధించే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవాతి దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమండి మానవునికి అసాధ్యం కాని దాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు. కాబట్టి పిల్లరా, ఒక వాక్యాన్ని మనం చూద్దాం. 97వ కీర్తన 12వ చరణాన్ని మనం చదువుకుందాం. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఎవరు నీతిమంతులు? ఏమండి ఎవరు నీతిమంతులు అంటే యేసయ్య రక్తంలో కడగబడిన వారందరూ కూడా నీతిమంతుల జాబితాలో లెక్కించబడ్డారు. దేవునికి స్తోత్రం. అంటే మనము నీతిమంతులు అనేది మనం చెప్పకూడదు, కానీ యేసయ్య రక్తంలో కడగబడిన వారు ఎలా ఉండాలంటే మాటల విషయంలో, చూపుల విషయంలో, ప్రవర్తన విషయంలో పరిశుద్ధత, పవిత్రత కలిగి తమ విశ్వాస జీవితాన్ని, తమ రక్షణ జీవితాన్ని కాపాడుకునే వారుగా ఉండాలి. అందుకే అంటా ఉన్నారు, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఏమండి నీతిమంతుల జాబితాల్లో ప్రతి ఒక్కరు లెక్కించబడిన వారందరూ కూడా యెహోవా యందు సంతోషించే వారిగా ఉండాలి. ఏమండి సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది యేసునందు. సంతోషం ఎప్పటి నుంచి అంట?
యేసునందు రక్షించబడినప్పుడు నుండి దేవునికి స్తోత్రం. ఏమండి, యేసయ్యను నువ్వు సొంత రక్షణగా అంగీకరించి నీ పాపాలు ఒప్పుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీవు బాప్తిస్మం పొందినప్పుడు, అందుకే అంటా ఉన్నాడు, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన నామము ఎలాంటిదండి చెప్పాలి? ఆయన నామం ఏంటండి? పరిశుద్ధ నామము. నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. యేసయ్య రక్తంలో కడగబడిన వారందరూ కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. మానవులు కాబట్టి మనము పడిపోతాము, జారిపోతాము. ఎందుకంటే ఏమండి, లోక ఆశలు అపవాది ఏం చేస్తుందంటే ఏమండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వీటన్నిటి యందు లోక ఆశగా చూపిస్తా ఉండదు ప్రియమైన బిడ్డలారా. అయినా సరే పరిశుద్ధాత్మదేవుడు మనల్ని గద్దించి సరైన మార్గంలో పెడతాడు. దేవునికి స్తోత్రం. ఒక్కలు కూడా రెండు చేతులు పైకి ఎత్తుకోకుండా హల్లెలూయా చెప్పాల. ఏంటమ్మా చెప్పండామా? రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏమండి, నీతిమంతులారా యెహోవా యందు సంతోషించేవారుగా ఉండాలి. ఏమండి, రెండవదిగా ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి పెదనాన్న అలాగే సౌలన్నయ్య ఏమండి వదినమ్మను కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడి ఉన్నారు. ఏమండి, కాచి కాపాడి ఉన్నారు కాబట్టి ఏమండి మనం ఏం చేయాలంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఆయన పరిశుద్ధ నామము, ఆయన నామము ఎంతో గొప్పదండి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాపులను క్షమించే, రోగులను స్వస్థపరిచే, పాపులను క్షమించే, రోగులను స్వస్థపరిచే యేసయ్య నామంలో శక్తి ఉన్నదా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా మనము ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఆయన నామము ఎంతో గొప్పదండి, ఎంతో గొప్పది. పరిశుద్ధ నామము ఏమండి, ఆయన నామము ఎంతో గొప్పది. ఆయన పరిశుద్ధుడు గనక మనము కూడా దేవుడు మనకిచ్చిన జీవితాన్ని ఏమండి, మనకిచ్చిన మనము పొందిన రక్షణ జీవితాన్ని పరిశుద్ధతగా, పవిత్రతగా మనము కాపాడుకునే వారుగా మనము ఉండాలి. ఆయన నామములో ఏది అడిగినా గాని, ఆయన నామములో మనము ఏది అడిగినా గాని మనము ఆరాధించే దేవుడు. ఆయన నామము ఏది అడిగినా గాని మనకి ఇచ్చే దేవుడు. ఆయన పేరే సర్వశక్తి కలిగిన దేవుడు. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన నామములో ఏది అడిగినా గాని నీ అక్కరలను తీర్చే దేవుడు, నీ ఇబ్బందులు తొలగించే దేవుడు, నీ ఆర్థిక ఇబ్బందులు ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు. ఆయన నామములో నువ్వు ఏది అడిగినా గాని దేవుడు నీకు ఇచ్చే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు. కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా మనము ఉండాలి. పిల్లరా, నెంబర్ 1 మొదటగా రక్షణ గురించి మనం చెప్పి ఉన్నాం. రక్షణ ఎందుకంటే ఇప్పుడు మనం బస్సులో వెళ్తామండి, బస్సులో వెళ్తే కండక్టర్ ఏమంటాడు? టికెట్ లేని ప్రయాణం ఏమంటే జరిమానా, ఏమండి జరిమానా కట్టకపోతే జైల్లో పడేస్తాను. ఏమండి, కాబట్టి పరలోక రాజ్యము చేర్చబడాలంటే టికెట్ అనేది అవసరం. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. రాత్రి మా బాబు గోడేడి ఏమండి పాడితే బలి పాడాడు ఆ బుడ్డోడు అని చెప్పి కోరస్ పెట్టాం వాళ్ళిద్దరు. ఏమండి, ఏం పాట? టికెట్ లేకుండా ప్రయాణము చెయ్యలేవు, పెట్రోలు లేకుండా వాహనము నడపలేవు, పరలోకము చేరాలంటే తమ్ముడా ఏం పొందాలి? రక్షణ. ఏమో బొమ్మలాగా చూస్తున్నారమ్మా, చప్పిట్లా కొట్టనామా ముగిచేస్తున్నాయి. పరలోకం చేరాలంటే రక్షణ పొందాలమ్మో చెల్లెల, రక్షణ పొందాలయ్యో తమ్ముడా, రక్షణ పొందాలమ్మో చెల్లెల.